'కుబేర' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చూసిన తర్వాత ఇట్లాంటి మూవీ అనేది కొంచెం డిసప్పాయింట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మన 'ధనుష్' గారిని ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు 'కుబేర' మూవీలో అయితే అబ్బా! పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ రా భయ్! ఆన్ స్క్రీన్ మీద నెక్స్ట్ టైమ్ మూవీస్ అన్నీ దద్దరిల్లిపోతాయి. ఇప్పుడైతే కంప్లీట్‌లీ డీసెంట్ మూవీ దొరికింది. నెక్స్ట్ టైమ్ అయితే మాస్ ఎలివేషన్స్‌తో మొదలుపేస్తారు అనే విషయంలోనే ఉన్నాను నేనైతే. బట్ డిఫరెంట్ ఓరియెంటెడ్‌లో ట్రై చేయడంలో 'ధనుష్' గారి తర్వాత అని చెప్పి ఈ మూవీ చూసిన తర్వాత తెలిసింది. అదే భయ్యా నేను మాట్లాడేది 'ఇడ్లీ కొట్టు' అనే మూవీ అయితే మనకి 'ధనుష్' గారు లీడ్ రోల్ వస్తున్నటువంటి మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దాన్ని కంప్లీట్ వాచ్ చేశాను. ఈ మూవీ అనేది ఎలా ఉండేదనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, కొత్త వ్యూవర్స్ అయినా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో, నా వీడియోస్ ఈజీగా ఇంక్లూడ్ మీరు వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్‌లీ మూవీ స్టోరీ లైన్ చూసినట్లయితే ఒక ఫాదరు, ఆ ఫాదరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇడ్లీ కొట్టు అండ్ అలాగే దాన్ని అలా బిజినెస్ చేస్తూ మళ్ళీ మన హీరో అయితే దాన్ని కంటిన్యూ చేస్తారు. అలా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ బిగ్ పొజిషన్‌కి వస్తారు. బట్ అక్కడ సంథింగ్ ఏదో తనకి వెళ్లి తీరని ఆశలు ఏవో ఉంటాయి. సో, దానికి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దాని ఇడ్లీ కొట్టుని మళ్ళీ తన ఊర్లోనే స్టార్ట్ చేస్తాడు. సో, ఇలా స్టార్ట్ చేసినప్పుడు తనకొచ్చిన అడ్డంకులేంటి అండ్ తనకు లవ్ ట్రాక్ ఉంటది. సో, అది ఎలా ఫార్వర్డ్ అయింది. ఇంక కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా! ఫ్యామిలీ కాన్సిక్వెన్సెస్ ఈ టైప్‌లో ఎలా ఉంటదనేది కంప్లీట్ ఏ ఫ్యామిలీ డ్రామా ఆడియన్స్ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ యొక్క మూవీతో. సో, ఓవరాల్లీ చూసినట్లయితే నేను పర్సనల్లీ ఈ మూవీ చూసిన తర్వాత ఏంటంటే ఏదైతే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నారో అది చాలా చిన్నది. అంటే కంప్లీట్‌లీ మనం ఎలా అనుకుంటామంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ లైన్ అంటాం కదా! సో, ఒక పారాలో ఒక లైన్‌గా అయితే నేనైతే తీసుకున్నాను. సో, దీన్ని కంప్లీట్ స్టోరీ లైన్ చేసి ఒక కంప్లీట్ పెద్ద మూవీగా తీద్దాం అనుకునేదాన్ని తప్పనలేం గానండి. సర్టెయిన్ సీన్స్ గానండి, సర్టెయిన్ స్టోరీ లైన్స్ గానండి, సర్టెయిన్ క్యారెక్టరైజేషన్ ఉంటే తప్ప ఇది ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు. వాళ్ళు తీసుకున్న పాయింట్‌లో మాత్రం మూవీని కంప్లీట్ ఏదైతే 2 ½ అవర్ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకున్నారో, అదైతే కంప్లీట్‌గా పాసిబుల్ అవుద్ది గానండి. నేను చెప్పినటువంటి థియరీ ఏదైతే ఉందో సర్టెయిన్ క్యారెక్టరైజేషన్ గానివ్వండి, లింక్స్ గానివ్వండి, సో స్టోరీ లైన్ గానివ్వండి, బోర్‌లెస్ సీన్స్ గానివ్వండి, ఎమోషనల్ టచ్ ఇవన్నీ ఆన్ స్క్రీన్స్ మీద క్యారీ అయితేనే ఈ యొక్క మూవీ అనేది ఆడియన్స్‌లోకి ఎక్కద్ది తప్ప, లేదంటే డిఫరెంట్ ఓరియంట్‌లో మూవీలో ఉన్నటువంటి ఈ 'ఇడ్లీ కొట్టు' మూవీ కూడా ఆడియన్స్‌లోకి అయితే ఎళ్ళదు. సో, ఆ విషయానికొచ్చినట్లయితే ఈ మూవీ ఆడియన్స్‌లోకి ఎళ్ళిందా ఎళ్ళలేదా భయ్ అది ఫస్ట్ చెప్పు. తర్వాత ఈ మూవీ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటే, ఆడియన్స్‌లోకి కొంతమంది సెలెక్టెడ్ ఆడియన్స్‌కి ఈ యొక్క మూవీ నచ్చద్ది. ఎలా అంటే బోర్‌నెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ మూవీలో నెక్స్ట్ సీన్ కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి ఈ యొక్క మూవీ అనేది నచ్చద్ది. ఎందుకు భయ్యా కొన్ని బోర్‌లెస్ సీన్స్ అంటున్నావు అంటే, సర్టెయిన్ కొన్ని సీన్స్ అనేవి మనకి బోర్ కొడతాయి. బట్ కొన్ని వచ్చేటువంటి ఫ్యూచర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, కొంచెం ఎక్సైట్‌మెంట్‌ని పెంచుతా ఉంటాయి. సో, కొంతమంది ఏందంటే పేషెన్స్ ఎక్కువున్న వాళ్ళకి ఈ యొక్క మూవీ కొంచెం ఆన్ స్క్రీన్స్ మీద చూడడానికి ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే కంప్లీట్‌లీ ఈ మూవీ అనేది ఎమోషనల్ టచ్ బానే ఉంటది. అండ్ ధనుష్ గారి యాక్టింగ్ బానే ఉంటది. మూవీ స్టోరీ లైన్ కూడా చాలా బావుంటది. కన్వే కూడా చాలా ఈజీగా స్క్రీన్ ప్లే కన్వే అయిపోతుంటది కాబట్టి ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు. బట్ ఎవరైతే లాగ్‌లెస్ సీన్స్‌ని లేకుండా మూవీని చూడాలనుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క మూవీ కాదు. లాగ్‌లెస్ సీన్స్‌ని కూడా ఎంజాయ్ చేస్తే ఈ యొక్క మూవీని చూస్తారో సో, వాళ్ళకి ఈ యొక్క మూవీని కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం స్లోగా ఎళ్తది మూవీ. బట్ ఓవరాల్ అయితే నాకైతే బా నచ్చింది. కొంచెం హైలైట్ అయ్యే సాంగ్స్ ఏమన్నా ఉండుంటే మేబీ ఇంకొంచెం ఆడియన్స్‌లోకి ఎళ్ళేదేమో. మేబీ సాంగ్స్ వైస్ కూడా కొంచెం ఈ మధ్య బాగా ప్రమోషన్ అవుతున్నాయి. కొన్ని మూవీస్‌ని సాంగ్స్ కోసం ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేసే రోజులు వచ్చేసాయి కాబట్టి, సో, సాంగ్స్ ఇంకొంచెం బెటర్ ఉంటే ఆడియన్స్‌లోకి ఇంకా ఎళ్ళేదేమో. ఎందుకంటే ధనుష్ ఏం చిన్న హీరో కాదు కాబట్టి. ఇంకా కంప్లీట్‌లీ చూసినట్లయితే మూవీకి నేనైతే 5కి 2.75 రేటింగ్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ కంప్లీట్ కొన్ని సీన్స్ అనేవి నాకు కొంచెం బోరింగ్ అనిపించాయి. సాంగ్స్ వైస్ నేను డిసప్పాయింట్ అయ్యాను. ఆన్ స్క్రీన్ మీద అంత బ్రిలియంట్ సాంగ్స్ అయితే నాకైతే ఈ మూవీ నుంచి అయితే కలగడం అయితే లేదు. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఓవరాల్ ఇంకా క్యారెక్టరైజేషన్ ప్రీవియస్‌లీ ఫాదర్ క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్‌గా కన్వే అయింది తప్ప, హీరోయిన్ క్యారెక్టర్ అనేది అంతగా బిల్డ్ అయిందని నాకైతే అనిపియలేదు. ఇంక సత్యరాజ్ క్యారెక్టర్ గానియండి ఇవన్నీ ఓకే, ఓకే, ఓకే అన్నట్టయితే ఉండడం జరిగింది. సో, ఓవరాల్లీ నేను చెప్పిన పాయింట్స్ అయితే మీరు నోటీస్ చేసుకోండి. ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడాలంటే మాత్రం సర్టెయిన్ టైమ్ అయితే లాగ్‌లెస్ సీన్స్ కూడా కొంచెం ఎంజాయ్ చేసే పద్ధతిలో అయితే మాత్రం ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లేదు దీనికెళ్ళాలా లేదంటే మేము 'కాంతార' చాప్టర్ 1 రిలీజ్ అయింది భయ్యా. సో, ఆ మూవీకెళ్ళాలంటే 2 డిఫరెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌లో ఉంటాయి. అది కొంచెం మైథాలజీ మిక్స్‌లో ఉంటది. ఇది వచ్చేసరికి కంప్లీట్ స్క్రిప్టెడ్ మూవీ. సో, 2 మూవీస్‌లో ఏదికెళ్ళాలి అనే దాని విషయానికొచ్చినట్లయితే కొంచెం మైథాలజీని మేము ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. సో, మైథాలజీని ఆన్ స్క్రీన్స్ మీద 'కాంతార 1' చూసాం. సో, ఎక్సైట్ అవుతున్నాం సీక్వెల్ మూవీ కోసం అంటే సో, దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. లేదు ఒక కంప్లీట్ డిఫరెంట్ ఓరియెంటెడ్ లుక్‌లో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకుంటున్నామంటే 'ఇడ్లీ కొట్టు' మూవీనైతే మనం ప్రిఫర్ చేయొచ్చు. సో, ఈ 2 మూవీస్‌ని మీరు చూసారా లేదా ఇంతకీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ మూవీని చూసారో దాని కంప్లీట్ రివ్యూ అనేది మీ జెన్యూన్ ఒపీనియన్ మాత్రమే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా కూడా
చూసి మీ కంప్లీట్ జెన్యూన్ ఒపీనియన్ అలాగే నా కంప్లీట్ జెన్యూన్ ఒపీనియన్తో వాళ్ళకి అంచనాగా అయితే రావడం జరిగింది. సో అలాగా వీడియో లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే మన SSK క్రేజీ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.